ఎలా నిలబడ్డారో కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ నిలబడలా, వామపక్షాలు పవన్ కళ్యాణ్ నిలబడలా, మధు గారు చొక్కా మూసినండి. మనం వాళ్ళకి నిలబడ్డా, మనకి నిలబడలా, వాళ్ళు మన వైజాగ్ ప్రజల కోసం నిలబడ్డారు. ఎలా కూడా చెప్తాను. ఎంత మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీని ఆ రోజున మీ అందరూ 2014 చూశారు. मेरा मित्र पवन कल्याण, मेरा भाई पवन कल्याण అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడితే మీరు పొంగిపోయారేమో కానీ నేను పొంగిపోలే. నాకు భయం అయ్యి ఇంత మర్యాద ఇస్తున్నారని నన్ను వదిలేస్తారా అని చెప్పి. దేశభక్త పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడితే నేనేం కోరుకున్నానంటే నన్ను గుర్తించక్కర్లేదు కానీ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి, ముఖ్య ప్రధానమంత్రి గారు సరే అని చూస్తాను. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, సంతోషం. మీ కారణాలు ఉన్నాయి, మేము ఫైట్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. వైజాగ్ పోర్ట్లో ఎందుకు నాకు సిపిఐ వాళ్ళు నచ్చారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. మనకి ఉన్న మినిరత్న కంపెనీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసేస్తుంటే దానిని ట్రేడ్ యూనియన్స్ ద్వారా వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ అడ్డగోలుగా నిలబడితే అది దృష్టికి వస్తే నా దృష్టికి వచ్చింది. వామపక్షాలు నిరంతర పోరాటాలు చేస్తున్నాయి కానీ ఒకసారి పోరాటాలు ఒకసారి ఇంకొంచెం అదనపు బలం కావాలి వాళ్ళకి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఉద్యోగాలు వచ్చేది, మనకి సంపద వచ్చేది, డబ్బులు వచ్చేది, దానివల్ల 10 ఉద్యోగాలు వస్తాయి మన వైజాగ్కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా తీసేద్దామంటే వామపక్షాలు పోరాటం చేస్తుంటే ఆ రోజున మన జన సైనికులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజున ప్రధానమంత్రి గారంటే భయపడే వ్యక్తులు ఆ రోజున అందరూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో సహా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా ప్రధానమంత్రి గారు అంటే వణుకు, వెన్నులో వణుకు ఆయనకి. ఎక్కడో వాళ్ళ కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ ప్రజలను భయపెడతానంటే ఎట్లా వైసీపీ నాయకులు? ఇది ట్రేడ్ యూనియన్ ప్రాంతం బాబు, ఇది ట్రేడ్ యూనియన్ వ్యక్తుల ప్రాంతం. ఇది మీరు కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ తాలూకు పవిత్రతని చెడగొడతామంటే ఏం చేస్తామో తెలుసు కదా, మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. నేను మాట్లాడను ఎలక్షన్ కోడ్, నేను సారీ, నేను మాట్లాడను.